దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. 139వ కీర్తన 2వ చరణం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, స్కాట్ పెల్లి అనే వృద్ధుడైన ఒక వార్తా విలేకరి ఏదైనా పని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తనకు అవసరమైన వస్తువులు, ఒక రేడియో, ఒక కెమెరా, పాడవని సూట్ కేస్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఫోన్ మరియు ఎక్కడైనా పనిచేయగల అత్యవసర సమయాలలో తన ఉనికిని తెలుపగల దీపం ఒకటి వెంట తీసుకెళ్ళేవాడు. ఇవి లేకుండా వెళ్ళేవాడు కాదంట. ఒకరోజు ఒక వార్తాపత్రిక ఇంటర్వ్యూలో పెళ్ళి ఇలా అంటాడు, నువ్వు ఎలా తప్పించుకోగలుగుతున్నావు, ఎలా క్షేమంగా బయటకు వచ్చావు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులని విలేకరి అడిగినప్పుడు, యాంటెన్నా పైకి లేపి 2 బటన్లు జరిపితే అది నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్కు అనుసంధానించబడిన ఉపగ్రహానికి సంకేతం పంపుతుంది. అది నేను ఎవరో ఎక్కడున్నానో వారికి తెలుపుతుంది. నేను ఆ ప్రదేశమును బట్టి వారు నన్ను రక్షించడానికి రెస్క్యూ టీంను పంపడమా లేదా అనే విషయాన్ని నిర్ణయించుకునేటువంటి వారు. ఆయా సందర్భాల్లో ఆ విధంగా నేను తప్పించబడేవాడిని అని ఇంటర్వ్యూలో చెప్తాడు. ప్రియులారా, దేవునితో మన సంబంధం విషయానికి వస్తే మనకు రేడియోలు, ఫోన్లు లేక అత్యవసర దీపాలు అవసరం లేదు. మన పరిస్థితులు ఎంత ప్రమాదకరమైనవైనా సరే, మనం ఎవరివో ఎక్కడున్నామో ఆయనకు తెలుసు. కీర్తనాకారుడు ఈ విషయాన్ని ఎంతో ఉత్సాహంగా చెప్తున్నాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అంటాడు. మన అవసరతలు దేవునికి దాచబడలేదండి. ఆయన భద్రత నుండి మనం ఎప్పుడు విడిగా లేము. ప్రభువు మనమెవరమో, మనం ఎక్కడున్నామో, మనకి ఏమి కావాలో, నీ అవసరత ఏంటో, నీ అక్కర ఏంటో, నీ కొదువేంటో, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. మనం ఎప్పుడూ ఆయన భద్రతలోనే ఉన్నాం కనుక ఆ దేవుని భద్రతలో మనము, మన కుటుంబాలు ఎల్లవేళలా ఉన్నాయని తెలియజేయడానికి ఆనందిస్తూ ఉన్నాను. ఈ వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. మర్చిపోకండి, మనం ఎప్పుడూ ఆయన భద్రతలోనే ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.